ఒక రెస్టారెంట్కి వచ్చాము. అక్కడ పాస్తా మేకింగ్ అనమాట. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ దానికి ఆ డిష్కి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. పాస్తా సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ మ్యాగీ సెలెక్ట్ చేసుకోవచ్చు, నూడిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంగ్రీడియంట్స్ చూడండి మీరు కూడా ఒక్కసారి. ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది, బ్రోకలీ, జుక్నీ ఉంది, గార్లిక్ ఉంది. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. ప్యాన్లో బటర్ వేసుకున్న తర్వాత ఆ బటర్ కరిగే వరకు మనం కొంచెం సాఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్రోకలీ సెలెక్ట్ చేసుకున్నాను, అలానే జుక్నీ సెలెక్ట్ చేసుకున్నాను. సో అవి వేసుకున్న తర్వాత ఫస్ట్ బటర్లో అలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా లైట్గా ఫ్రై అవ్వాలి. మనకి వెజ్జీస్ అనేవి సెమీ కుక్ అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఫుల్ కుక్ అనేది చేయరు, ఓన్లీ టాస్ చేసినట్టు అలా కలుపుతారంతే. తర్వాత స్వీట్ కార్న్ సెలెక్ట్ చేసుకున్నాను, అందుకే స్వీట్ కార్న్ కూడా వేసి ఒక 2 minutes టాస్ చేస్తున్నారు. ఇలా టాస్ చేసిన తర్వాత మనకి కొంచెం ఫ్రై అవ్వాలి, లైట్ ఫ్రై. ఈ వెజ్జీస్ అన్నీ కూడా అప్పుడే మనకి పాస్తా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొంచెం వాటర్ వేశారు అవి బాగా కుక్ అవడం కోసం. ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నారు పాస్తా అనేది, కొంచెం సాల్ట్ వేసుకొని. ఆ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్న పాస్తాని ఇందులో వేసుకుంటున్నారు. వాటర్ వేసుకున్న తర్వాత పాస్తాలోకి వీళ్ళు ఆల్రెడీ వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నారు. సో ఈజీగా ఉంటుంది కదా. అలానే రెడ్ పాస్తా కూడా ఉంది. ఆ 2 పేస్ట్ సపరేట్ అనమాట. ఇది వైట్ పాస్తా. ఆ పేస్ట్ని మనం ఆల్రెడీ కుక్ చేసుకుంటున్న పాస్తాలో యాడ్ చేశారు. యాడ్ చేసుకొని బాగా ఇలానే కలుపుకుంటూ క్రీమీగా వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నారంటే ఓరగానో, ఇంకొకటి సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, అలానే చీజ్ కూడా యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ క్రీమ్లో కూడా చీజ్ యాడ్ చేశారు. వైట్ సాస్ ఉంది కదా, వైట్ సాస్లో కూడా చీజ్ అనేది యాడ్ చేసుకొని వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే ఇదంతా చీజ్ యాడ్ చేసాం కదా, సో మన ప్యాన్కి గమ్మిగా అంటుకుపోతుంది. ఇలా రెడీ అయిన పాస్తాని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా వచ్చింది. మీకు నచ్చితే ట్రై చేయండి.